నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి సౌదీ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే సంఘీభావాన్ని ప్రకటించాయి. కువైట్ సముద్ర ప్రాంతాలపైన దాని సార్వభౌమత్వాన్ని సమర్థిస్తూ పేర్కొన్నాయి. దాని సార్వభౌమత్వం లేదా జాతీయ ప్రయోజనాలపైన ఏదైనా ఆక్రమణ జరిగినప్పుడు కువైట్తో పాటు తన వైఖరిని పునరుద్ఘాటిస్తామని చెప్పి గల్ఫ్ దేశాలు స్పష్టం చేశాయి. ఇరాక్ దేశం ఐక్యరాజ్య సమితితో దాఖలు చేసిన కోఆర్డినేటర్ జాబితా మరియు మ్యాప్ ఆల్ కుద్రా షోల్స్ మరియు ఆల్ అయీద్ షోల్స్తో సహా దాని ప్రాంతాలు మరియు ప్రాదేశిక జలాలపైన కువైట్ హక్కులను భంగం కలిగించడాన్ని గల్ఫ్ దేశాలు తప్పుబట్టాయి. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను బాధ్యాయుతంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి సౌదీ మరియు అలాగే గల్ఫ్ దేశాలు తెలిపాయి అన్నమాట. 1982 సముద్ర చట్టం పైన ఐక్యరాజ్య సమితి నిబంధనలకు అనుగుణంగా ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలు ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతిని సంరక్షించేలా నిర్ణయాత్మకంగా దౌత్య మార్గాల ద్వారా సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి యుఏఈ దేశం కూడా పేర్కొందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు సౌదీ దేశాలకు సంబంధించిన రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రెండు ప్రాంతాలు తమవేవని చెప్పేసి ఇరాక్ దేశం మనం చూసుకుంటే తన యొక్క దేశ కొత్త మ్యాప్లను అయితే ఐక్యరాజ్య సమితికి సమర్పించిందనమాట. ఆ యొక్క రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రెండు ప్రాంతాలు కువైట్ మరియు సౌదీ దేశానికి సంబంధించినవని చెప్పేసి ఇరాక్ సమర్పించిన మ్యాప్ ఏదైతే ఉందో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ తిరస్కరిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ మరియు సౌదీ దేశాలు అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం దీని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇరాక్ మాత్రం ఆ భూభాగాలు ఆ సముద్ర ప్రాంతాలు మావే అంటూ ఉంటే కువైట్ మరియు సౌదీ దేశాలు అవి తమవేనంటూ చెబుతూ ఉన్నాయన్నమాట. మరి జీసీసీ దేశాలు గల్ఫ్ దేశాలు కూడా మనం చూసుకుంటే కువైట్ మరియు సౌదీ దేశాలకు మద్దతునిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు తెలుపుతున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.